ఐపీఎల్ 2025 పునః ప్రారంభమయ్యాక పూర్తి స్థాయిలో జరిగిన పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ కీలక మలుపులు తిరుగుతూ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరికి 10 పరుగుల స్వల్ప తేడాతో రాజస్థాన్ రాయల్స్పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. నేహల్ వదేరా, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బార్ పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సీజన్లో పంజాబ్కి ఇది 8వ విజయం, అలాగే వరుసగా 3వ విజయం. దీంతో పాయింట్ల పట్టికలో 3వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 17 పాయింట్లున్నాయి. దీంతో పంజాబ్ ప్లేఆఫ్స్ బెర్త్ 99% ఖరారైంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్కు ఇది 10వ పరాజయం కావడం విశేషం. వరుసగా 3వ పరాజయం. ఈ సీజన్లో ఇప్పటివరకు 3 విజయాలు మాత్రమే నమోదు చేసిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ సీజన్లో చేజింగ్లో 8 మ్యాచ్ల్లో రాజస్థాన్కి ఇది 7వ పరాజయం. గత మ్యాచ్ల మాదిరిగానే చేజింగ్లో రాజస్థాన్కి ఈసారి కూడా మంచి ఆరంభం లభించినప్పటికీ సరైన ఫినిషింగ్ లేక ఓడిపోయింది. దీంతో యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, వైభవ్ సూర్యవంశీ పోరాటం వృధా అయిపోయింది. ఫినిషింగ్ లోపం వల్ల ఈ సీజన్లో రాజస్థాన్ చాలా మ్యాచ్లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ మొత్తంలో 11 రికార్డులు కూడా నమోదయ్యాయి. అందులో పంజాబ్ కింగ్స్ జట్టు 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని చరిత్రాత్మక రికార్డును కూడా నెలకొల్పింది. ఆ రికార్డుల గురించి మాట్లాడుకోవడానికి ముందుగా మ్యాచ్ ఎలా జరిగిందో మాట్లాడుకుందాం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఒకానొక దశలో కేవలం 3.1 ఓవర్లలోనే 34 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఇద్దరిని రాజస్థాన్ రాయల్స్ పేసర్ తుషార్ దేశ్పాండే పెవిలియన్ చేర్చాడు. 128 స్ట్రైక్ రేట్తో ప్రియాంష్ ఆర్య 9 పరుగులు చేయగా 210 స్ట్రైక్ రేట్తో ప్రభు సిమ్రన్ సింగ్ 21 పరుగులు చేశాడు. వన్ డౌన్ బ్యాటర్ మిచెల్ ఓవెన్ను క్వీన్ మఫాకా డక్అవుట్ చేశాడు. ఇలాంటి సమయంలో పంజాబ్ను నెహాల్ వదేరా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆదుకున్నారు. వీరిద్దరు 4వ వికెట్కు 44 బంతుల్లో 67 పరుగులు జోడించారు. శ్రేయస్ అయ్యర్ 120 స్ట్రైక్ రేట్తోనే బ్యాటింగ్ చేసినప్పటికీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పైగా నెట్ సెషన్లో శ్రేయస్కు గాయమైంది. ఆ నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేయడం గమనార్హం. దీంతో ఈ మ్యాచ్లో పంజాబ్ ఫీల్డింగ్ సమయంలో కెప్టెన్స్ కూడా చెల్లలేదు. కాగా ఈ భాగస్వామ్యాన్ని 11వ ఓవర్లో పార్ట్ టైం స్పిన్నర్ రియాన్ పరాగ్ విడదీశాడు. 5 ఫోర్లతో 25 బంతుల్లో 30 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ యశస్వి జైస్వాల్కు క్యాచ్ అవుటాడు. దీంతో 101 పరుగులకు పంజాబ్ 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం శశాంక్ సింగ్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన నేహల్ వదేరా 5వ వికెట్కు 33 బంతుల్లో 58 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో నేహల్ వదేరా 200 స్ట్రైక్ రేట్తో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో వదేరాకి ఇది 4వ హాఫ్ సెంచరీ. కాగా ఈ భాగస్వామ్యాన్ని 16వ ఓవర్లో ఆకాష్ మధ్వల్ విడదీశాడు. 189 స్ట్రైక్ రేట్తో 37 బంతుల్లో 70 పరుగులు చేసిన నేహల్ వదేరా హెడ్ మేర్కు క్యాచ్ అవుటాడు. అతని ఇన్నింగ్స్లో 5 ఫోర్లు 5 సిక్స్లు ఉన్నాయి. కాగా 159 పరుగులకు పంజాబ్ సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం శశాంక్ సింగ్, అజ్మతుల్లా కలిసి చివరి 4 ఓవర్లలో అజేయంగా 60 పరుగులు బాదారు. ఈ క్రమంలోనే శశాంక్ సింగ్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో శశాంక్ సింగ్ ఇది 4వ హాఫ్ సెంచరీ. మొత్తంగా పంజాబ్ కింగ్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఈ సీజన్లో తన సూపర్ ఫామ్ను కొనసాగించిన శశాంక్ సింగ్ 196 స్ట్రైక్ రేట్తో 30 బంతుల్లోనే 59 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 5 ఫోర్లు 3 సిక్స్లు ఉన్నాయి. 233 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన అజ్మతుల్లా 9 బంతుల్లోనే 21 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 3 ఫోర్లు 1 సిక్స్ ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లో తుషార్ దేశ్పాండే 2 వికెట్లు తీయగా మఫాకా, రియాన్ పరాగ్, ఆకాష్ మధ్వాల్ తల ఒకే తీశారు. అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 29 బంతుల్లోనే 76 పరుగులు జోడించారు. అర్ష్దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో ఏకంగా 4 ఫోర్లు 1 సిక్స్ బాదాడు. దీంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. జైస్వాల్ తొలి ఓవర్లో చూపించిన అదే ఇంటెంట్ను 2వ ఓవర్లో 14 ఏళ్ల పిల్లాడు వైభవ్ సూర్యవంశీ కూడా చూపించాడు. మార్కూస్ జాన్సన్ వేసిన ఆ ఓవర్లో 2 సిక్స్లు ఓ ఫోర్ బాదడంతో మొత్తం 17 పరుగులు వచ్చాయి. జేవియన్ బాట్లెట్ వేసిన 3వ ఓవర్లోనూ యశస్వి జైస్వాల్ చెలరేగాడు. 3 ఫోర్లు బాదాడు. దీంతో రాజస్థాన్ స్కోర్ 2.5 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. అర్ష్దీప్ సింగ్ వేసిన 4వ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ 2 సిక్స్లు ఓ ఫోర్ బాదడంతో 16 పరుగులు వచ్చాయి. అప్పటికీ పరిస్థితి చూస్తే గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో మాదిరిగానే ఈ మ్యాచ్లోనూ వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ చేజింగ్ను 1 సైడెడ్గా మార్చేస్తారేమో అనిపించింది. కానీ స్పిన్నర్ హర్ప్రీత్ బార్ వేసిన 5వ ఓవర్లో 266 స్ట్రైక్ రేట్తో పరుగులు రాబడుతూ రెచ్చిపోతున్న వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్కు తెరపడింది. 4 ఫోర్లు 4 సిక్స్లతో 15 బంతుల్లోనే 40 పరుగులు చేసిన సూర్యవంశీ అవుట్ అయ్యాడు. దీంతో 76 పరుగుల వద్ద రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. అతను చేసిన 40 పరుగులు బౌండరీల రూపంలోనే రావడం గమనార్హం. అనంతరం కెప్టెన్ సంజు సామ్సన్తో కలిసి యశస్వి జైస్వాల్ జట్టు స్కోర్ను 100 పరుగులు దాటించాడు. ఈ క్రమంలోనే జైస్వాల్ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో జైస్వాల్కి ఇది 15వ హాఫ్ సెంచరీ. ఈ సీజన్లో 6వది.
కానీ ఆ వెంటనే మరోసారి స్పిన్నర్ హర్ప్రీత్ బార్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. 200 స్ట్రైక్ రేట్తో 25 బంతుల్లోనే 50 పరుగులు చేసిన జైస్వాల్ అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 9 4లు 1 6 ఉన్నాయి. ఓపెనర్లు ఇద్దరు అవుట్ కావడంతో ఒక్కసారిగా రాజస్థాన్ స్కోర్లో వేగం తగ్గింది. ఆ వెంటనే 125 స్ట్రైక్ రేట్తో 16 బంతుల్లో 20 పరుగులు చేసిన శాంసన్ను అజ్మదుల్లా పెవిలియన్ చేర్చాడు. దీంతో 114 పరుగులకు రాజస్థాన్ టాప్ 3 వికెట్లు కోల్పోయింది. కాసేపటి తర్వాత మరోసారి చెలరేగిన స్పిన్నర్ హర్ప్రీత్ బార్ 13 పరుగులు చేసిన రియాన్ పరాగ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 144 పరుగులకు రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే చివరి 5 ఓవర్లలో 66 పరుగులు అవసరమయ్యాయి. కానీ 55 పరుగులే వచ్చాయి. 3 వికెట్లు కూడా పడ్డాయి. డెత్ ఓవర్లలో ధ్రువ్ జురేల్ మినహా మరో బ్యాటర్ రాణించకపోవడంతో రాజస్థాన్ ఓటమి పాలైంది. 170 స్ట్రైక్ రేట్తో 31 బంతుల్లోని 53 పరుగులతో ధ్రువ్ జురేల్ ఒంటరి పోరాటం చేశాడు. అతని ఇన్నింగ్స్లో 3 4లు 4 6లు ఉన్నాయి. చివరి ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించే అవుట్ అయ్యాడు. తన ఫెయిల్ ఓవర్ ఫామ్ను కొనసాగించిన హెట్మేర్ 11 పరుగులు చేశాడు. 7 పరుగులు చేసిన శుభం దుబే, 8 పరుగులు చేసిన మఫాకా నాటౌట్గా నిలిచాడు. అసరంగా గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేసిన రాజస్థాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బౌలర్లలో స్పిన్నర్ హర్ప్రీత్ బార్ 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లతో చెలరేగాడు. మార్కో జాన్సన్, అజ్మదుల్లా 2 వికెట్లు పడగొట్టారు. హర్ప్రీత్ బార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్లో నమోదైన 11 రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రికార్డ్ నెంబర్ 1, ఐపీఎల్ చరిత్రలో 35 పరుగులలోపే 3 వికెట్లు కోల్పోయిన సమయంలో అత్యధికంగా 219 పరుగులు చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్రాత్మక రికార్డు సృష్టించింది. రికార్డ్ నెంబర్ 2, ఐపీఎల్ చరిత్రలో జైపూర్ మైదానంలో మొదటి ఇన్నింగ్స్లో అత్యధికంగా 219 పరుగులు చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు నెలకొల్పింది. రికార్డ్ నెంబర్ 3, పంజాబ్ బౌలర్ హర్షదీప్ సింగ్ వేసిన మొదటి ఓవర్లో రాజస్థాన్ ఓపెనర్ జైస్వాల్ 22 పరుగులు బాదాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో మొదటి ఓవర్లో అత్యధికంగా 4 సార్లు 20కి పైగా పరుగులు చేసిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. రికార్డ్ నెంబర్ 4, ఈ సీజన్లో కనీసం 50 బంతులు ఎదుర్కొన్న బ్యాటర్లలో అత్యధికంగా 219 స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాటర్గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. కాగా ఈ సీజన్లో వైభవ్ ఇప్పటివరకు 89 బంతుల్లోనే 195 పరుగులు చేశాడు. రికార్డ్ నెంబర్ 5, ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక రన్ రేట్తో పరుగులు చేసిన 3వ జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. కాగా పవర్ ప్లేలో రాజస్థాన్ 11 రన్ రేట్తో పరుగులు చేసింది. రికార్డ్ నెంబర్ 6, ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యధికంగా 770 పరుగులు చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. రికార్డ్ నెంబర్ 7, 2024 నుంచి 6 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధికంగా 3 సార్లు 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్గా పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ నిలిచాడు. రికార్డ్ నెంబర్ 8, 2024 నుంచి 6 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధికంగా 443 పరుగులు చేసిన బ్యాటర్గా పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ నిలిచాడు. రికార్డ్ నెంబర్ 9, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా 7 సార్లు ప్రత్యర్థికి 200కు పైగా స్కోర్ ఇచ్చింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక సార్లు ప్రత్యర్థికి 200కు పైగా పరుగులు ఇచ్చిన జట్ల జాబితాలో సన్ రైజర్స్ హైదరాబాద్తో కలిసి మొదటి స్థానంలో ఉంది. రికార్డ్ నెంబర్ 10, ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ 89 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్కు అత్యధిక పవర్ ప్లే స్కోర్ ఇదే కావడం విశేషం. చివరగా రికార్డ్ నెంబర్ 11, ఐపీఎల్ చరిత్రలో చేజింగ్లో ఒక ఎడిషన్లో అత్యధికంగా 8 మ్యాచ్లు ఓడిపోయిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ చెత్త రికార్డును ముట్టగట్టుకుంది. గతంలో పుణె వారియర్స్ ఇండియా అయితే వరుసగా 2 ఎడిషన్లలో చేజింగ్లో 8 మ్యాచ్ల చొప్పున ఓడిపోయింది. ఇక ఈ వీడియోకు ఒక లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.